మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెల 22న ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. 24 నుంచి 28 వరకు 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. నిజానికి మంత్రి మండలి సమావేశం రేపు జరగాల్సి ఉంది. ఎల్లుండి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావాలి. ఇంకా కొంతమంది మంత్రులు ఛార్జీ తీసుకోకపోవటం, శాఖల వారీగా నివేదికలు తయారు చేయడానికి సమయం పట్టే అవకాశం ఉండటంతో కేబినెట్ తో పాటు అసెంబ్లీ సమావేశాలను వాయిదా వేసే యోచనలో ప్రభుత్వం ఉంది. రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెల 22న ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. 24 నుంచి 28 తేదీ వరకు 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. నిజానికి మంత్రి మండలి సమావేశం రేపు జరగాల్సి ఉంది. ఎల్లుండి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావాలి. ఇంకా కొంతమంది మంత్రులు ఛార్జీ తీసుకోకపోవటం, శాఖల వారీగా నివేదికలు తయారు చేయడానికి సమయం పట్టే అవకాశం ఉండటంతో కేబినెట్ తో పాటు అసెంబ్లీ సమావేశాలను వాయిదా వేసే యోచనలో ప్రభుత్వం ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెల 22న ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. 24 నుంచి 28 వరకు 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. నిజానికి మంత్రి మండలి సమావేశం రేపు జరగాల్సి ఉంది. ఎల్లుండి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావాలి. ఇంకా కొంతమంది మంత్రులు ఛార్జీ తీసుకోకపోవటం, శాఖల వారీగా నివేదికలు తయారు చేయడానికి సమయం పట్టే అవకాశం ఉండటంతో కేబినెట్ తో పాటు అసెంబ్లీ సమావేశాలను వాయిదా వేసే యోచనలో ప్రభుత్వం ఉంది. ఇక ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారం మా అమరావతి బ్యూరో చీఫ్ విజయవాడ నుంచి ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి, ఈ నెల 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఇవ్వండి. బ్రాహ్మణి, వాస్తవానికి రేపు ఏపీ కేబినెట్ సమావేశం జరగాల్సి ఉంది. అయితే ఎల్లుండి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయని చెప్పేసి ముందుగా సమాచారం అందింది. అయితే ఇప్పుడు తాజాగా పరిస్థితి చూస్తే ఏదైతే ఇప్పటి వరకు కూడా ఇటు ఏపీ కేబినెట్ సంబంధించి మంత్రులు ఇంకా తమ బాధ్యతలు అయితే స్వీకరించలేదు. ఇంకా మంగళవారం, బుధవారం, గురువారాల్లో మంచి ముహూర్తాలు చూసుకుని జాయిన్ అవుతారు అని చెప్పేసి సమాచారం మేరకు ఇప్పుడు ఏదైతే ఆయా శాఖలకు సంబంధించి పూర్తి స్థాయిలో వారి దగ్గరికి రావాల్సినటువంటి నివేదికలు కానీ ఇవన్నీ కూడా ఇంకా పెండింగ్ ఉన్నాయి. కాబట్టి దానికి సంబంధించి ఇప్పుడు ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలను ఈ నెల 22 నుంచి అంటే ఈ నెల 24 నుండి 28 వరకు అంటే 5 రోజుల పాటు నిర్వహించాలనేటువంటి ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పుడే కొద్దిసేపటి క్రితం మనకి సమాచారం అందుతుంది. అయితే వాస్తవానికి 19, 20, 21 తారీఖుల్లో నిర్వహించాలని చూశారు. అయితే ఇటు ప్రోటెం స్పీకర్ను కూడా ఎన్నుకోవడంలో కూడా ఇంకా ఆలస్యం అయింది. అలాగే ఇప్పుడు ఇటు ఏపీ ఏదైతే డిప్యూటీ సీఎంగా ఎల్లుండి ప్రమాణ స్వీకారం
బాధ్యతలు స్వీకరించబోతున్నటువంటి పవన్ కళ్యాణ్తో పాటు మరికొంతమంది మంత్రులు కూడా మంగళ బుధవారాల్లో ఈ యొక్క బాధ్యతలు స్వీకరిస్తున్న నేపథ్యంలో బుధ గురువారాలు కూడా ఉంటాయి కాబట్టి వీరందరూ బాధ్యతలు తీసుకున్నాక ఆ బాధ్యతలు తీసుకున్న వారికి సంబంధించినటువంటి ఫైల్స్ అన్ని కూడా వారి దగ్గరికి వస్తాయి. అలాగే వాళ్ళు ముందుగానే అధికారులతో సమీక్షలు సమావేశాలు నిర్వహించుకుంటే అటు అసెంబ్లీ సమావేశాలు 5 రోజుల పాటు పూర్తి స్థాయిలో సమావేశాలు నిర్వహించాలనేటువంటి ఆలోచనలో ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఉంది. అందుకనే ఈ యొక్క సమావేశాలను అయితే 24కు వాయిదా వేసినట్లుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే అధికారిక సమాచారం కూడా అందినట్లుగా తెలుస్తుంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా కేబినెట్ భేటీ అనేది ముందు 23వ తారీఖున జరిగేటువంటి అవకాశం ఉంది. దాంట్లోనే ప్రోటెం స్పీకర్ని కూడా ఎన్నుకుంటారు. అలాగే 24న ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయిన తర్వాత అటు ప్రోటెం స్పీకర్ ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారాలు అయితే చేపిస్తారు. బ్రాహ్మణి రైట్ ఏడుకొండలు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.